నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ పొద్దున నేను 5 o'clock విజయవాడ హైవేపై నిలబడి ఉన్నా. ఆంధ్ర నుంచి ఒక ఖాళీ బస్సు హైదరాబాద్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయి నా ముందర వచ్చి ఆగింది. అప్పుడు నేను ఒక ప్యాసింజర్ దిగాడు. అప్పుడు నేను అడిగాను, ఏం బస్సు అంత ఖాళీగా ఉంది అని అడిగాను. అయితే ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎవరెవరు కుక్కట్పల్లి ఆ ఏరియాస్లో లేదా ఎల్బీ నగర్ ఏరియాలో లేదా కుక్కట్పల్లి ఏరియాలో సిటీలో ఎక్కడున్నా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి బార్డర్లో దిగిపోతున్నారు. ఆంధ్ర వాళ్ళే ఇక్కడ ఆధార్ ఉన్న వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చి ఆంధ్ర బార్డర్లో దిగి ఆంధ్ర క్రాస్ చేసి టికెట్లెస్ హైదరాబాద్కి చేరుకుంటున్నారు. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ కానివ్వండి, ఏపీఎస్ ఆర్టీసీకి తీవ్రమైన నష్టం వస్తుంది. అంటే ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా ఓన్లీ అప్ టు తెలంగాణ బార్డర్ వరకే ప్యాసింజర్స్, అది ఫీమేల్ ప్యాసింజర్స్. హస్బెండ్ వైఫ్ ఉంటే వైఫ్ని దింపి బస్ ఎక్కించి హస్బెండ్ మరి ఆ స్టేట్ బస్ ఎక్కి డబ్బులు ఇచ్చి వచ్చేస్తున్నాడు. అంటే ఇద్దరు కలిసి బస్ చేంజ్ చేసి ఈయన టికెట్ తీసుకుంటాడు, ఆమె టికెట్ తీసుకోదు. వాళ్ళిద్దరూ బార్డర్ క్రాస్ చేయగానే టీఎస్ఆర్టీసీ బస్ ఎక్కేసి ఒకరు టికెట్ తీసుకొని ఇంకోరు ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్కి గిరాకీ తగ్గింది. అంటే వాళ్ళు తెలంగాణ ప్రైవేట్ ఆపరేటర్ కాదు, ఆంధ్ర ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా దీని సెగ దాకింది. నాకు అప్పుడే అనిపించింది, ఒక్క పాలసీ డిసిజన్ ఒక స్టేట్ ఇంకో స్టేట్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ భవిష్యత్తు మారుస్తుంది అంటే అసలు ఆ రాష్ట్రానికి ఇది మంచి శకునమా? హైదరాబాదు తెలంగాణలో మహిళలకు ఫ్రీ ట్రావెల్ అని ప్రకటిస్తే ఈ సెగ ఆంధ్ర ఆపరేటర్లకు దాకుతుంది, ప్లస్ ఏపీఎస్ఆర్టీసీ కూడా దాకుతుంది. 2 ట్రిప్స్ లాస్లో నడిపించాల్సి వస్తుంది. సో ట్రిప్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ పరిణామము ఎంతవరకు కరెక్ట్? ఒక స్టేట్లో పాలసీ చేంజ్ అయితే ఇంకో స్టేట్ టోటల్ సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది అని ఆలోచించవలసిన టైము ఇప్పుడు వచ్చేసింది. చాలామంది ఆంధ్ర వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి జీరో ఆలోచన చేస్తున్నారు. వాళ్లకు పూట గడిస్తే చాలు, ఆంధ్రప్రదేశ్ ఏమైపోయినా పర్వాలేదు అనే యాటిట్యూడ్తో ఉన్నారు. నేను 2 days బ్యాక్ వలసవాదులపై వేశాను కదా వీడియో. ఇప్పుడు నేను ఈ వీడియో వేస్తున్నాను. దీనికి ఏమి జవాబిస్తారో వాళ్ళే ఇవ్వాలి. అంటే వాళ్ళ దగ్గర ఏదైనా మారల్ రైట్ ఏమైనా మిగిలి ఉంటే వాళ్ళు కమెంట్ పెడతారు. ఎందుకంటే జనరల్లీ ఏం మిగిలి ఉండదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఒక చిన్న పాలసీ చేంజ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ హెస్ ట్రిగర్డ్ ఎ డిబేట్ అమాంగ్ ద ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ ఆఫ్ అదర్ స్టేట్. సో ఈజ్ దిస్ ఎ రైట్
environment to trigger a debate that how states are interconnected still after separation. అంటే రెండు రాష్ట్రాలు సపరేట్ అయినా ఒకరి పాలసీ డిసిజన్ ఇంకోరిపై ఎఫెక్ట్ కావడం ఎంతవరకు సబబు? ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇప్పుడు రివర్స్ కేసు తీసుకుందాం. తెలంగాణలో టికెట్లు తీసుకుంటారు మహిళలకు, ఆంధ్రాలో తీసుకోరు అని ఒక రివర్స్ గేమ్ చూద్దాం ఎట్లుంటుంది. ఇప్పుడు ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళి వస్తున్నారో అంతమంది తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళి వచ్చే సూచనలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఆంధ్ర పీపుల్ రిజైడ్ ఇన్ హైదరాబాద్ సిటీ. ఇప్పుడు ఈ స్కీమ్ రివర్స్ అయినా సేమ్ ఉంటుంది. అంటే తెలంగాణ బార్డర్ వరకు పోయి ఆంధ్రాలో ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు, కానీ దాని శాతం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు సేమ్ అమౌంట్ ఆఫ్ ట్రావెల్ ఇరువైపులు జరగాలి కదా. కానీ వెన్ మెజారిటీ పీపుల్ రిజైడ్ ఇన్ హైదరాబాద్, ఇది ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణకు లేదా టీఎస్ఆర్టీసీకి అంత ఎఫెక్ట్ పడదు. కానీ ఈ ఎఫెక్ట్ ఏపీఎస్ఆర్టీసీకి ప్రైవేట్ ట్రావెలర్స్కి ఎక్కువ పడుతుంది. అంటే మనం ఆలోచించవలసింది ఏమంటే, ఒక స్టేట్ తన సిటిజన్స్కి సరి అయిన ఆపర్చునిటీస్ ఇవ్వకుంటే ఆ స్టేట్ పౌరులు పలాయనం చిత్తగిస్తారా లేదా? ఈ పలాయనం చిత్తగించడం వల్ల టాలెంటే కాకుండా ట్యాక్సెస్ కూడా ఆ స్టేట్ కోల్పోతుందా లేదా? కరెక్టే కదా. ఇప్పుడు టాలెంట్ పోవడం, జనాలు మూవ్ అవుతున్నారు అంటే టాలెంట్తో పాటు ట్యాక్సెస్ కూడా పోతున్నాయి. ఇదే జనాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళు అక్కడే నివసించి అక్కడే ట్యాక్సెస్ కట్టేవారు. కానీ సిచ్యువేషన్ అలా లేదు. ఇప్పుడు అక్కడున్న ట్యాక్సబుల్ పాపులేషన్ మొత్తము హైదరాబాదులో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పన్నులు చెల్లిస్తున్నారు, ఓట్లు అక్కడేస్తారు. పన్ను ఇక్కడ, ఓట్లు అక్కడ. అంటే రాజకీయంగా ఓట్లు అక్కడ పడతాయి, వాణిజ్యపరంగా ట్యాక్సులు వాళ్ళు ఇక్కడ కడతారు. ఇది ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్కి ఎంత మేలు చేకూరుతుందో మీరే డిసైడ్ చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడనే ఓవర్డోస్ అయిపోతుంది. అయితే రానున్న 20 ఏండ్ల వరకు, 20 years వరకు ఈ ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? 20 years వరకు మనం ఎంత గ్యారంటీగా ఎలా చెప్పొచ్చు? 5 yearsలో కూడా చేంజ్ కావచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ అమరావతి నిర్మించి మొత్తం తిరగరాయొచ్చు కదా హిస్టరీ అని మనం అనుకోవచ్చు. కానీ ఇప్పటి స్థితులు చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పొలిటికల్ డెవలప్మెంట్స్ తీవ్రంగా మారి, ఎకనామిక్ సిచ్యువేషన్స్ తీవ్రంగా మారినా ఆంధ్రప్రదేశ్కి 20 సంవత్సరాల టైం ఉంది. అంటే ఎవరికైనా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ వాళ్ళు చూడలేరు. దీనికి ఏకైక బలమైన కారణము వాళ్ళ సిటిజన్స్ వాళ్ళ స్టేట్లో ఉండకుండా ఆపర్చునిటీస్ కోసము చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లేదా ముంబై లేదా ఇతర రీజన్స్కి వలస వెళ్ళటమే. ఈ వలస వెళ్ళటంలో
ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏమంటే వాళ్ళ సిటిజన్స్ వాళ్లకు తలనొప్పిగా మారకుండా వాళ్ళ తలనొప్పి వేరే సిటీస్పై పడుతున్నది. అంటే ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ కొంతమంది యుఎస్కి పోతే, కొంతమంది హైదరాబాదు, కొంతమంది బెంగళూరు, కొంతమంది చెన్నై, కొంతమంది ముంబై, కొంతమంది ఢిల్లీ. సో వాళ్ళ తలనొప్పులంతా మటుమాయమయ్యే ప్లాన్ ఇది. సరే, టెంపరరీ తలనొప్పి అందరూ వెళ్ళిపోతున్నారు తలో చోట. ఆంధ్రప్రదేశ్ టాలెంటెడ్ పాపులేషన్ ప్లస్ ట్యాక్స్ పేయింగ్ పాపులేషన్ మొత్తము వేరే సిటీస్కి వెళ్ళి పనిచేసి అక్కడ ట్యాక్సెస్ పే చేస్తున్నారు, అక్కడ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏమంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ ఎప్పుడు కావాలి? చాలా మంది ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఒక్కసారి కూడా ఈ ప్రశ్న తమతో తాము వేసుకోరు. మనం వేరే స్టేట్స్కి, క్యాపిటల్ సిటీస్కి పోయి పనిచేస్తాం, డబ్బులు సంపాదిస్తాం, కానీ మన రాష్ట్రం ఎప్పుడు బాగుపడాలి అని ఎప్పుడు ఆలోచిస్తాము అని ఆలోచించారు. టెంపరరీ కడుపు నిండుతుంది, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, పోయినామా తిన్నామా పడుకున్నామా. ఈ యాటిట్యూడ్ వల్ల ఒక సస్యశ్యామలమైన అగ్రికల్చర్ బేస్ ఉన్న రాష్ట్రము తీవ్రంగా నష్టపోతుంది. దాని భవిష్యత్తు ఇంకా 20 ఏండ్లు దూరం ఉంది. అంటే పొలిటికల్ ర్యాపిడ్ డెవలప్మెంట్ వల్ల ఏమన్నా శుభసూచికాలు ఉన్నాయా అంటే మంచి సూచనలు ఏమైనా ఉన్నాయా ఏపీకి అంటే అవి మినిమం 10 to 15 years దూరం ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము దాంట్లో పాపులేషన్ కొరత ఉంది. అంటే ఎంత పెద్ద రాష్ట్రం ఉందో అంత పెద్ద రాష్ట్రానికి తగిన జనాభా అక్కడ లేదు. జనాభా లేకుంటేమి డెవలప్ కావచ్చు కదా అంటే కాదు. ఎందుకంటే అన్లెస్ ద కన్జ్యూమరిజం టేక్స్ ఓవర్ a region will not develop on itself. తనంతకు తానే డెవలప్ అయ్యే ఆస్కారాలు లేవు. మోస్ట్లీ యంగ్ పీపుల్ వాళ్ళు వేరే సిటీస్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ముసలి ముతక పాపులేషన్ ఆ ఎకానమీని సస్టైన్ చేయలేదు, ఒక చేంజ్ తేలేదు. ఇది ఎకనామిక్స్ చెప్తుంది. Unless you increase the population of natives of Andhra Pradesh in each and every district and state, you cannot bring your GDP level to a level where your neighboring state is enjoying. ఇప్పుడు తెలంగాణ జీడిపి ప్లస్ ఎకానమీ గ్రో కావడానికి పర్ క్యాపిటా గ్రోత్కి ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా సహకరిస్తున్నారు. అంటే ఇక్కడ జీడిపి గ్రోత్కి పరాణం ఇన్కమ్ గ్రోత్కి ఆ లెక్కల్లో ఈ ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇదే ఆంధ్ర వాళ్ళు ఆంధ్రప్రదేశ్ జీడిపి గ్రోత్లో ఎక్కడ కనిపిస్తలేదు. పేరుకు ఆంధ్ర వాళ్ళు కానీ వాళ్ళ లెక్కల్లో ఎక్కడ ఆంధ్ర వాళ్ళు కనిపిస్తలేరు. అయితే ఈ గ్రోత్ ఎలా వస్తుంది అంటే ఒక స్టేట్లో ఇప్పుడు హైదరాబాద్ గ్రో అవుతుంది అంటే కాస్మోపాలిటన్ నగరము ప్లస్ ఇక్కడ నార్త్ ఇండియన్ పాపులేషన్ చాలా ఎక్కువ. ఆ వెసులుబాటు అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నార్త్ ఇండియన్ పాపులేషన్ ఎక్కువ ఉంది. అంటే వేరియస్ సెక్ట్స్ అండ్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ హైదరాబాద్లో ఉంటారు కనుక ఆ కల్చర్ డెవలప్ అయ్యి కల్చర్ నుంచి ఎకానమీ డెవలప్ అయ్యి హైదరాబాద్ ఈ స్టేజ్లో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మరొక హైదరాబాదు
వచ్చే సూచనలు 20 ఏండ్ల వరకు లేవు. అమరావతి అనే రాజధాని ఇప్పుడు నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత స్టార్ట్ అయినా దానికి 20 ఏండ్లు పడుతుంది ఒక స్టేజ్కి రావడానికి. ఇప్పుడు విజయవాడ అనే నగరం ఫాస్ట్గా డెవలప్ అయినా ఇంకో 10-15 ఏండ్లు పడుతుంది. సో ఏ యాంగిల్లో చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఒక 20 years గ్యాప్ కనిపిస్తుంది. ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఫస్ట్ చేంజ్గా కావాల్సింది ఆంధ్ర మెంటాలిటీ. ఆంధ్ర మెంటాలిటీ అంటే ఏమి అని మీరు అడగచ్చు. ఆంధ్ర మెంటాలిటీ అంటే తమ కల్చర్ భద్రపరుచుకునే క్రమంలో డెవలప్మెంట్ అనే అజెండాను పక్కకు పెట్టి అంటే తమలు తామే రమిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్ర ఆయన వేరే రీజన్ ఆయన వచ్చిన ఆయనను కోఆపరేషన్ అందించాడు. ఆంధ్ర ఆయన మళ్ళీ ఆంధ్ర ఆయనతోనే కాంటాక్ట్స్ పెట్టుకుంటాడు. ఇదే కల్చరల్ గ్యాప్కి దారి తీస్తుంది. భాష రాదు, కల్చర్ అడాప్ట్ చేసుకోడు, సో గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది. అర్థమైందా? when different cultures when meet at one place, definitely cultural changes take place and therefore it boosts economy. మీకు అసలు వేరే పదార్థాల రుచి కానీ, వేరే కల్చర్స్ రుచి కానీ, వేరే టెక్నాలజీ ఒక రుచి కానీ, వేరే వస్తువుల యొక్క వాడకం కానీ తెలియకపోతే ఎకానమీ ఎలా గ్రో అవుతుంది? మీరే ఆలోచించండి. Major setback for people of Andhra Pradesh is they don't adopt others' culture easily. అది చెడ్డలుండని మంచిదుండని వాళ్ళ కల్చర్లో వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ భాష వదులుకోరు, వేరే భాష నేర్చుకోరు. వాళ్ళ కల్చర్ వదులుకోరు అంటే వదులుకుంటూనే ఉన్నారు, వేరే కల్చర్ అడాప్ట్ చేసుకోరు. అంటే చేంజెస్కి వ్యతిరేకంగా ఉంటారు కనుకనే వాళ్ళ ఆంధ్ర ఐడెంటిటీ అట్లనే ఉంది. చూడంగానే యాస చూసి గుర్తుపట్టచ్చు ఈయన ఆంధ్ర అని. ఏ ఏరియా కూడా చెప్పొచ్చు యాస చూసి, అంటే అంత పర్టికులర్గా మాట్లాడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి యాస, నెల్లూరు యాస చాలా డిఫరెన్స్ ఉంటుంది. అనంతపురం యాస, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి యాస, విజయనగరం యాస చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ స్టేట్లను వాళ్ళ డిఫరెన్స్ ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇంకా వాళ్ళ స్టేట్లనే వాళ్ళ మనుషులనే వాళ్ళు అడాప్ట్ చేసుకోరు. అంటే ఈ అనంతపురోడు ఈ వెస్ట్ గోదావరి ఓన్తో మెలగలేడు. ఈ కర్నూలు ఆయన పోయి వైజాగ్లో ఎవరితోనే ఎక్కువగా ఇంటరాక్ట్ కాలేడు. గుంటూరు కల్చర్ వేరే, కర్నూలు కల్చర్ వేరే. గుంటూరు కల్చర్ వేరే, తిరుపతి కల్చర్ వేరే. గుంటూరు కల్చర్ వేరే, చిత్తూరు కల్చర్ వేరే. సో ఏ రకంగా చూసినా ఈ ఆంధ్ర వాళ్ళు తమలో తాము రమించుకుంటూ ఎవ్వరిని దగ్గర రానియకుండా వాళ్ళ పనులు చక్కబెట్టుకునే దాంట్లోనే బిజీ ఉంటారు. అంటే ఒక మనిషిలో స్వార్థం ఎక్కడైనా ఉంది అంటే అది ఆంధ్ర వాళ్ళలోనే ఎక్కువగా ఉంది. వాళ్ళు ఏ బయటి మాట వినరు, ఏ బయటి కల్చర్ అడాప్ట్ చేసుకోరు, ఏ బయటి సజెషన్స్ తీసుకోరు. కల్చరల్ ఐడెంటిటీ అండ్ గ్రోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. అంటే కల్చర్ని పూర్తిగా పక్కన పెట్టాలని అర్థం కాదు. కల్చర్ షుడ్ నాట్ బికమ్ హిండరెన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టేట్ ఆర్ ఎ రీజన్ అని అర్థం. ఇది అర్థం చేసుకున్న నాడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ వైపు పరిగెడుతుంది. ఈ కాన్సెప్ట్ని ఎప్పటి వరకు విస్మరిస్తారో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది.
ఇప్పుడు మనము పైన ఉన్న ఈ వైజాగ్, విజయనగరము, సో ఈ ట్రైబల్ ఏరియాస్ కానివ్వండి, అంటే అప్ టు వైజాగ్ దాటి మనం కిందికి వచ్చిన ఆ రీజన్ వరకు అంటే కల్చర్ ఇస్ వెరీ అంటే నొమాడిక్ కల్చర్. ఇప్పుడు వైజాగ్ అనేది చాలా మోడర్న్ సిటీ కదా, అయినా ద కల్చర్ అడాప్షన్ ఆస్పెక్ట్ వచ్చే వరకు దే ఆర్ సమ్వాట్ బ్యాక్వర్డ్. అంటే దే డోంట్ అడాప్ట్ కల్చర్స్ వెరీ వెల్. వెన్ ఇట్ కమ్స్ టు గుంటూరు, విజయవాడ అంటే హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కనుక కొన్ని కల్చర్స్ గుంటూరు, విజయవాడకి తాకాయి. వాళ్ళు చేంజ్ కావడానికి ట్రై చేస్తున్నారు. దట్స్ వై ఇట్ విల్ హెల్ప్ అమరావతి టు రికవర్ సూన్, బికాస్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ గుంటూరు అండ్ విజయవాడ టు అమరావతి. When you come down towards Nellore, the culture changes from a authentic Andhra culture to Rayalaseema and Tamil culture. అంటే తమిళ్, కన్నడ, రాయలసీమ కల్చర్స్ ఇక్కడ నెల్లూరు తర్వాత స్టార్ట్ అవుతాయి. ఇట్ ఎండ్స్ ఇన్ చిత్తూరు అండ్ అనంతపూర్ అండ్ కర్నూలు. అంటే ఇక్కడ కల్చర్స్ ఎంత డైవర్స్ ఉన్నాయి ఒకటే స్టేట్లో అంటే ఒక కల్చర్ ఇంకో కల్చర్ బార్డర్స్ దగ్గర ఆగిపోతున్నాయి. దిస్ ఈస్ ద మేజర్ హిండరెన్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు డెవలప్ కాదంటే దానిలో ఉన్న మూల నివాసులు కానీ అక్కడి నుంచి పలాయనం చిత్తగించే ఆపర్చునిటీస్ కోసం వేరే స్టేట్స్కి, సిటీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆగి తమ స్టేట్ గురించి, అభివృద్ధి గురించి ఎప్పటి వరకు ఆలోచించారో, ఏపీలో ఉన్న పొలిటీషియన్స్ వలసలు ఆపడానికి ప్రయత్నం ఎప్పటి వరకు చేయరో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్ అయ్యే సూచనలు చాలా తక్కువగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు బాగా వేసిన ఆ డెవలప్మెంట్కి మినిమం 10 to 15 years మినిమం పడుతుంది. అంటే మన 20 years అవుట్లుక్ ఆంధ్రప్రదేశ్ చూస్తే చాలా దయనీయంగా ఉంది. 20 సంవత్సరాలు ఈజ్ అ బిగ్ టైమ్ ఫర్ ఎనీ సొసైటీ, స్టేట్ ఆర్ అ సిటీ. 20 సంవత్సరాలలో తరాలు మారిపోతాయి. సో తరాలు మారిన తర్వాత ఆ ఏరియా ఇంపార్టెన్స్ ఏముంటుంది మనం చెప్పలేము. అప్పటి వరకు 2-3 గవర్నమెంట్స్ కూడా మారచ్చు, సెంట్రల్ గవర్నమెంటే మారిపోవచ్చు. సో ఇలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పై ప్రభావం చూపే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే దీనికి వన్ స్టాప్ సొల్యూషన్ ఏమంటే ద పాపులేషన్, ప్రపోర్షనేట్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ షుడ్ be in the state to support the state's economy. అక్కడ ఎకానమీ గ్రో కావాలంటే అక్కడ నేటివ్ పాపులేషన్ ఉండి అక్కడ సస్టైన్ అయితే కానీ ఇక్కడ గ్రోత్ రాదు. ప్రతి పెరిగే బిడ్డ పెరుగుతూ పెరుగుతూ తెలంగాణకు షిఫ్ట్ అయిపోతే ఆంధ్రప్రదేశ్ ముసలి ముతుక వాళ్ళని పెట్టుకొని డెవలప్ అవుతుంది అని అనుకోవడము మన మూర్ఖత్వము. ఏదైనా టాలెంటెడ్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే అది స్మూత్గా హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. ఈ షిఫ్ట్ గిన మనం నివారించగలిగితే, వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తే, అక్కడ పొలిటికల్ విల్ గట్టిగా ఉంటే, అక్కడ పొలిటీషియన్స్ అక్కడే ఉండి శాసిస్తే ఈ సిచ్యువేషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే 20 ఏండ్ల వరకు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పరంగా సన్యాసం తీసుకోవడం తప్పదు. 20 years వరకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ర్యాపిడ్ డెవలప్మెంట్స్ కాబోవు.
అంటే హైదరాబాద్ అనే ఈజీ సొల్యూషన్ ఉండే వరకు ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్ అనే ఒక వర్డ్ చాలా అందని ద్రాక్షగానే ఉంటుంది. దీన్ని పరివర్తన చెందాలి అంటే ఇప్పుడున్న పాపులేషన్ గట్టి నిర్ణయాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉంటూ అక్కడి రిసోర్సెస్ని యూజ్ చేసుకొని దీన్ని ఒక స్టేట్గా మలచాలి. ఒక అగ్రికల్చర్ ల్యాండ్స్ కాకుండా ఇది ఒక స్టేట్ అండ్ అర్బన్ బేస్డ్ ఎకానమీగా గ్రో కావాలి అంటే అక్కడి జనాలు అక్కడే ఉండి తమను తాము సస్టైన్ చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్కి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్కి ఒక ఐడెంటిటీ మిగులుతుంది, అది ఒక స్టేట్గా మిగిలిపోతుంది. లేకపోతే 20 years వరకు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి గ్యారంటీలు మనము ఇవ్వలేము. మీరు ఈ పాయింట్స్ అన్నీ గమనించి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం అంటే స్ట్రగుల్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను చేసే ప్రతి వీడియో ఒక సందేశాన్ని ఇస్తుంది. ఆ సందేశాన్ని పాజిటివ్గా తీసుకొని ముందర పోయిన నాడే ఆ స్టేట్ కానీ సిటీ కానీ ఆ ఇండస్ట్రీ కానీ ఆ జనాలు కానీ బాగుపడతారు. లేదా ఇంకా కులము మతము ఆ ప్రాంతీయ విభేదాలు పెట్టుకొని కొట్టుకొని వస్తే 20 ఏండ్ల వరకు మీకు ముక్తి లేనే లేదు. ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్టేటు ఒరిస్సా దరిదాపులో పోయి నిలబడే అంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దయచేసి ఇవన్నీ గమనించి తగిన చేంజెస్ మీరే తెచ్చుకుంటారని ఆశిస్తూ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.